హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను టమాటా ప్లాంట్స్ గురించి కంప్లీట్గా అంటే సీడ్ టు హార్వెస్ట్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటికి వచ్చే డిసీజెస్ గురించి, రెమెడీస్ గురించి ఇవన్నీ నేను వీడియోలో వివరంగా చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే సాయిల్ దగ్గర నుంచి చూద్దామండి. సాయిల్లో నైట్రోజన్ కొంచెం తక్కువ ఉండేలా చూసుకోవాలి, కాల్షియం అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి టమాటోస్కి. ఎందుకంటే టమాటోస్ ఎక్కువ వస్తాయి, గుత్తులుగా వస్తాయి కాబట్టి అంటే ప్రతి ఫ్లవర్ రాలిపోకుండా ఉండాలి, కాయలు బాగా గ్రోత్ ఉండాలి, మంచి సైజు ఉండాలి, మంచి కలర్ ఉండాలి అంటే మెయిన్ ఏంటంటే కాల్షియం ఉండాలండి. అందుకని ఎక్కువగా ఎగ్షెల్ పౌడర్ ఇస్తూ ఉండండి. తర్వాత కమలాపండు తొక్కలు ఉంటాయి కదా, ఇంకా లెమన్ తొక్కలు, ఇలాంటివన్నీ కూడా టమాటో ప్లాంట్స్లలో లేకుండా అయితే చూసుకోవాలండి. ఎందుకంటే పీహెచ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే టమాటాలో ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలాగే నైట్రోజన్ అనేది కమలాపండు తొక్కల్లోనూ, టీ పౌడర్లోనూ ఎక్కువగా ఉంటుంది. ఇది టమాటా మొక్కలకైతే అంత అవసరం లేదండి. అందుకని అవి మొక్కలలో లేకుండా అయితే చూసుకోవాలి. తర్వాత సాయిల్లో బనానా పీల్స్, ఎగ్ షెల్స్, ఇంకా ఎండిపోయిన ఆకులతో సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటే టమాటా ప్లాంట్ గ్రీన్గా హెల్తీగా ఉంటుందండి. అయితే ప్లాంట్స్ పెట్టిన 1 మంత్కి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ లోపల హార్వెస్ట్లోకి అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద సైడు ఆకులు ఉంటాయి కదండి, అలాగే కొమ్మలు కూడా ఇట్లా వచ్చినప్పుడు వాటిని సక్కర్స్ అంటారండి. అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. అవి తీసేస్తూ ఉంటే మన మొక్కకు అనేది మంచిగా బలం అంది, మొక్క హెల్తీగా గ్రో అవుతుందండి. మనం చిన్న చిన్న కొమ్మలు, కింద ఉన్న ఆకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మన మొక్కల గ్రోత్ అనేది అయితే ఆగిపోతుంది. టమాటాలో ఆకుముడత తెగులు వస్తూ ఉంటుందండి. అది వచ్చినప్పుడు ఇంగువ, మజ్జిగ ద్రావణం ప్లాంట్స్కి స్ప్రే చేయాలి. అలా వీక్లీ 2 టైమ్స్ అలా మీకు డిసీజ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చేస్తేనైతే పోదండి, ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలో చేసుకుంటున్నాం కనుక ఒకసారి మనము స్ప్రే చేస్తేనైతే పోదు, ఎక్కువగా డిసీజ్ ఉంటే మాత్రము. నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్షియం తక్కువ అయితే కాయల కింద నల్లగా మాడిపోతాయండి. మీకు అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలాగా కాయల కింద నల్లగా మాడిపోయినట్టు అయితే మాత్రము కాల్షియం తగ్గిందని అర్థం అండి. ఇప్పుడు వీటి కోసం అయితే మనము ఎగ్షెల్ పౌడర్ని వేయాలి. ఎగ్షెల్ పౌడర్ లేదనుకో మనకి బోన్ మిల్ను మొక్కల మొదట్లో వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది. తర్వాత ప్లాంట్కి సపోర్ట్ అనేది ఉండాలండి. అలాగే ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ప్రూనింగ్ అంటే చెట్టు 1 ఫీట్ పెరిగిన తర్వాత కింద నుంచి వచ్చే స్టెమ్స్ని, కింద ఉండే ఆకులను అయితే తీసేస్తూ ఉండాలి. అలాగే కాయలు మంచి సైజు వస్తాయి, కానీ కలర్ అయితే రెడ్ కలర్, పండ్లు మగ్గడం లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. దానికోసం అయితే మంచి ఫెర్టిలైజర్ అయితే చెప్తానండి. ఆ ఫర్టిలైజర్ వీక్లీ వన్స్ వాడితే తప్పకుండా కలర్ అయితే వస్తుంది. కాఫీ పొడి ఉంటుంది కదండి, కాఫీ పొడిని ఒక 2 స్పూన్ల పౌడర్ని 2 లీటర్స్ వాటర్లో వేసుకొని 24 అవర్స్ సోక్ చేసుకోవాలి. దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 5 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మనకి మొక్కల మొదట్లో వీక్లీ వన్స్ వేస్తూ ఉంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇప్పుడు కాయల కింద మనకు నల్లగా మచ్చ వచ్చింది కదండి, దానికోసం అయితే బోన్ మీల్ మొక్క మొదట్లో అయితే వేసేసుకుంటానండి. మనకి ఎగ్షెల్స్ ఉంటే వాటిని ఎండలో ఎండబెట్టేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని అదైనా ఇచ్చుకోవచ్చు. అది లేనప్పుడు ఇలాగా బోన్ మీల్ అనేది ఇన్స్టెంట్గా మన మొక్కలకి ఎప్పుడంటే అప్పుడు ఇచ్చుకోవచ్చండి. ఇది ఏ ఫెర్టిలైజర్ షాప్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు ఇలాగా మొక్క మొదట్లో ఒక గుప్పెడండి, ఇలాగ గుప్పెడు వేసుకుంటే మనకి మొక్కలకి మంచిగా కాల్షియం అంది, కాయ సైజు ఇంకా పెరుగుతుంది. అలాగే కాయల కింద నల్ల మచ్చ అనేది అయితే పోతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.